ఇల్లందుకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఆలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన చంద్ర రథోత్సవ కార్యక్రమంలో హాజరైన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరాముని కళ్యాణంతో పాటు లోక కళ్యాణం జరగాలని తాను కోరుకున్నారని ఈటెల రాజేందర్ తెలిపారు. ఇల్లందుకుంట దేవాలయం స్వయంగా లక్షలాది మంది ప్రజానికం ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణంతో పాటుగా 9 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించి చివరి రోజైనటువంటి ఈరోజు రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ యాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొని శ్రీరాముని కళ్యాణంతో పాటుగా లోక కళ్యాణం జరగాలని చెప్పి తెలుసుకుంటూ నేను 25 సంవత్సరాలుగా ఈ ఆలయంతో ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రతి సంవత్సరం తడకలు వేసి ఇక్కడ కళ్యాణం నిర్వహించాలంటే లక్షల రూపాయలు కావాలి. కాబట్టి ఈ ఆలయానికి అంత ఆదాయం లేకపోవడం వల్ల పర్మనెంట్గా మళ్ళీ తడకల లేకుండా పర్మనెంట్గా షిఫ్ట్ చేస్తుంది. దాంతో కళ్యాణంతో పాటుగా సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరం మొత్తం పేదవాళ్ళు పెంచుకుంటున్నట్టు అండగా ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా ఈ ఆలయం కొంత శిథిలావస్థలో ఉండే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం జరిగింది. ఈ సౌకర్యాన్ని కల్పించినప్పటికీ కూడా ఇంకా ఈ ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దే ఉన్నాయి. దీన్ని భద్రాచలం రామాలయంతో పాటుగా ఈ రామాలయం ఈ ప్రాంతంలో ప్రజలకు విశ్వాసమైన దేవుడు కాబట్టి గొప్పగా లక్షల మంది ప్రజల చుట్టూ దేవాలయం కాబట్టి తీర్చిదిద్దడానికి మా వంతు తప్పకుండా సహాయం. ఇల్లందుకుంట దేవాలయం